సాహితీ మిత్రులకి సాదర స్వాగతం. పాశ్చాత్య ప్రభావంతో తెలుగులో అవతరించినటువంటి సాహిత్యంలో అనేక మంది అనేక రకాలుగా తమ ప్రజ్ఞని, పాటవాన్ని, ప్రతిభని ప్రదర్శించిన వారున్నారు. శాశ్వతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వారు కొంతమందైతే, మరుగున పడి అజ్ఞాతంగా ఆ కాలంలో ప్రసిద్ధం, ఇప్పుడు కేవలం సంస్మరింపబడుతున్నారు. అట్లాంటి కవులను గురించి కూడా తెలియచేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో కేవలం సూచన మాత్రంగా వాళ్ళని పరిచయం చేస్తున్నాను కదా. అందులో తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారి గురించి చెప్పాను. ప్రస్తుతం మరొక మహానుభావుడు అబ్బూరి రామకృష్ణారావు గారు. వీరి పేరు గురించి సాహితీ లోకంలో తెలియని వారు ఉండరు. కానీ ఆధునిక కాలంలో వారికి కేవలం కొంత ప్రత్యేక స్థానం ఉన్నది. చెప్పిన వాళ్ళు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు, ఆదరించిన వారు ఉన్నారు, కానీ కాస్త మరుగున పడ్డారు. అందుకని అట్లాంటి ఆ కవి గురించి కూడా నాకు తెలిసిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని కేవలం ఒక సూచన మాత్రంగా చెప్పదలుచుకున్నాను. పృథివీ ప్రశంస అనేటువంటి ఒక కవితా ఖండికలో ఓ విశాలావని శోభాతి పావని ఆరంభ పుణ్యక్షణముల ఈశుడు విసరిన నాటి నీ ఆది సౌభాగ్యమెటుల వెలిగెనో భవదీయ సాటి ఆకుపచ్చని ఆకులో పండు వెల్తురు రేకులో నిన్ను ప్రశ్నింపగా జాలను ఈనాటి పొద్దుటి పూట గంభీరమై ప్రవహించే నీదు సౌందర్యంపు పాట ఓ విశాలావని శోభాతి పావని. ఈ కవిత పరిశీలించి చూస్తే తెల్లవారుజామున ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా మనిషిని, మనసుని, భూమిని ప్రభావితం చేస్తాయో, అవతరించిన నాటి అందం ఎట్లా ఉందో ఈ విశాలమైన ప్రకృతి, ఆ భూమాత, దాని సౌభాగ్యం. ఆకుపచ్చని ఆకులు, పండు వెలుతురు రేకులు అంటే పొద్దున రాత్రి ఏ సమయంలో అయినా సరే ప్రకృతిలో కనిపించేటువంటి అందాలు, ఆనందాలు. పొద్దుటి పూట చూస్తే, ఆలోచిస్తే గంభీరమై నీ యొక్క సౌందర్యపు పాట ప్రవహిస్తూ ఉంటుంది. వినగలిగిన వాడికి అందం ఎక్కడైనా కనబడుతుంది అని తెలియచేస్తూ అబ్బూరి వారు రాసిన ఈ అద్భుతమైనటువంటి కవితా ఖండిక చాలా గొప్పగా ప్రశంసింపబడింది. కవిత్వాన్ని మధ్యాక్కరలో పాడడానికి అనువుగా శిల్పచాతుర్యం ప్రదర్శించిన కవి అబ్బూరి రామకృష్ణారావు గారు అని చెప్తారు. మధ్యాక్కర ఒక ఛందస్సు. విశ్వనాథ సత్యనారాయణ గారి మధ్యాక్కరలు చాలా ప్రముఖం కదా. కవిత్వం పాడాలి, ఆలపించాలి, చదవాలి అంటే దానికి ఒక సౌందర్యాన్ని ఛందస్ రూపంగా చేకూర్చేటువంటిది మధ్యాక్కర అని దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుల్లో అబ్బూరి రామకృష్ణారావు గారు ఒకళ్ళు. శ్రీశ్రీ, గోపీచంద్ మొదలైనటువంటి వాళ్ళు ఎంతమందికో ఆయన స్ఫూర్తినిచ్చారు. కేవలం రాశికే విలువనిచ్చే వారి దృష్టిలో అబ్బూరి రామకృష్ణారావు గారి కవి కాకపోవచ్చు, ఆయన ఉన్నత శ్రేణికి చెందిన కవి. చందోరీతులపైన అధికారమున్న నూతన వినూత్నమైన ప్రయోగాల్ని చేసిన కవి. సంప్రదాయాలు తెలిసిన వాటికి బానిస కాక ఆధునిక దృష్టితో ముందుకు నడిచిన కవి అని అబ్బూరి వారి సంస్మరణ సంచికలో నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రశంసించారు. రామకృష్ణారావు గారు జలాంజలి, మల్లికాంబ, ఊహాగానం, నదీ సుందరి ఇట్లాంటి ఉత్తమ రచనలు చేయడం ఒక ఎత్తైతే, నాట్యగోష్ఠి ప్రారంభించి నాటక ప్రదర్శనని ఒక ఉద్యమంగా చేపట్టడం మరో ఎత్తుగా చెప్పబడుతుంది.
పూజా శిరీషములేరుకొంటివి పోయి వచ్చెదో జవ్వని తేజో నిలీన దృగంచలమ్ముల తేరి చూచెదవు ఎవ్వనిని ఆలింపుము పాడెద ఆంధ్ర కోమలి ఆర్ద్ర హైందవ గీతులన్ పాలింతు నెల్లెడల భావపుష్పిత నవ్య శయ్యారీతులన్. ఒక చక్కటి ప్రదర్శనాత్మకమైన భావచిత్రాన్ని తన కవితా లక్షణానికి ఆపాదించుకున్నటువంటి మహానుభావుడు అబ్బూరి రామకృష్ణారావు గారు. అంటే దీన్ని శయ్యా సౌందర్యము అంటారు. చూడండి, భావుకుడైనటువంటి వాడు మామూలు వాడి కన్నా గొప్పవాడు కదా. ఎక్కడైనా ఆకలి రుచి నిద్ర సౌఖ్యం ఎరగదంటారు కదా. మామూలు వాళ్ళైతే ఏ మాటల పోగు కవిత్వంగా సంభావించబడుతుందని నారాయణ రెడ్డి గారు విమర్శించారు కదా, తెలియచేశారు కూడా. కానీ అందమైన మాటల పోహళింపు దాన్ని చెయ్యగా, అంటే ఒక రచనా పద్ధతిగా మార్చి చక్కటి కవితా వస్తువులను ఎన్నుకొని ఆ కవితా పోహళింపు మనకి అందాన్ని ఆనందాన్ని ఇచ్చేట్టుగా అబ్బూరి రామకృష్ణారావు గారు ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. 1918-19లో ఊహాగానము పూర్వ ప్రేమ అనేటువంటి కృతిని వారు రచించారు. భావకవుల యొక్క ధోరణినే ఆయన కూడా అనుసరించారు. అప్రాప్త మనోహరి అయినటువంటి ప్రేయసిని అమలిన శృంగారం భావంతో అద్భుతంగా వర్ణించారు. మనకి రాయప్రోలు సుబ్బారావు గారి దగ్గర చెప్పుకున్నాం మనం ఆయన కవితా రీతిని గురించి. తృణకంకణం అనేటువంటి అమలిన శృంగార భావాన్ని పాశ్చాత్య పద్ధతిలో ఉన్నదాన్ని తెలుగులో ఆయన ప్లటానిక్ లవ్ అనేదాన్ని ప్రవేశపెట్టారు. మొదట ఆదరింపబడలేదు, కానీ ఆ నవ్యభావం ఆ తర్వాత చాలా ఆదరింపబడింది. అబ్బూరి రామకృష్ణారావు గారు తన ప్రేయసిని గురించి అమలిన శృంగార భావంతో, స్వచ్ఛమైన ప్రణయతత్వంతో వర్ణించినటువంటి ఒక పద్యం. మోమున మోము చేర్చి నిన్ను ముద్దుడు కోరిక లేదు, నీరు వక్షో మృదుశయ్యపైన శిరసుం గెదవాల్చి వ్రేలు మల్లికాదామ సువాసన మధురతల్ పరికింపక కాంక్షలేదు, నా ప్రేమకు దారి చూపక వరించితే నా అలరించు నెచ్చలి. తన నెచ్చలిని గురించి, తన మనసులో ఉన్న ప్రేయసిని గురించి, తన ఊహా ప్రేయసిని గురించి, తన మనసులో కాంక్ష లేకుండా ఉన్న సౌందర్య తత్వ గురించి అబ్బూరి వారు చెప్పినటువంటి అద్భుతమైన పద్యాల్లో ఇదొకటి. అసలు అబ్బూరి వారు ఊహాగానము అంటేనే ఈ పద్యం మనకి స్ఫురణకు వస్తుంది. ఎక్కువగా అబ్బూరి వారి గురించి తెలియచేసే సందర్భాల్లో ఈ పద్యమే ఉదహరింపబడ్డం కూడా మనం గమనించవచ్చు. ఎంతమందో ప్రతిభావంతులకి అబ్బూరి వారు చేదోడు వాదోడుగా ఉన్నారని చెప్తూ ఉంటారు. మొదట్లో శ్రీశ్రీని మార్క్సిస్ట్ లైన్లోకి తీసుకొచ్చారు అబ్బూరి వారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ దారిలోంచి పక్కకి తప్పించలేకపోయారు అని శ్రీశ్రీని ఉద్దేశించి అబ్బూరి వారి మాటలు చెప్పబడతాయి. రష్యా గురుధూపంతో రమణీయపు శివమెత్తిన రణాచారి గణాచారి రణగుణాల ధ్వనులు రేగా రష్యా ఋష్యాశ్రమమున రాగిల్లిన కావ్యధార పయనమైన 10 నాళ్లకే దారి తప్పి వెళ్ళిపోయావా నేస్తం, ఏది నా హస్తం, పొరపాటే తిరుగుబాటు తిరుగుబాటే తిరుగుచాటు అని ఆయన తెలియచేసినటువంటి పద్ధతి. మానవుడి ఔన్నత్యం అది క్షణికమైనా సరే జీవితాన్ని ఆరాధించడంలోనే ఉంది. జీవితాన్ని ఒక అలతో పోల్చి మానవుని యొక్క జీవితంలోని పెద్దగా భాగం సర్వమానవ జీవము అనేటువంటి ఒక అనంత మహారూపాన్ని తెలియచేశారు. నీవు అధిరోహించిన ఈ అల
నిత్యం శాశ్వతము సుమా, నీ కల్పించిన ఈ కళ నిజం నిజం వాస్తవికం. అంతులేని ఈ జీవన కాంతారాంతరముల నీ చింతాదీపంబు ఎంతటి చిన్ని చిన్ని వెలిగిడినా అంతే చాలు అంతే చాలు, అంతకన్నా లేదు మేలు. చీకట్లో అల్లాడేటువంటి వాడికి చిరుదీపమే మరో అడుగు వేయడానికి కారణభూతం అవుతుంది. పెద్ద వెలుతురు తీసుకొచ్చి చాటాల్సిన అవసరం లేదు. తర్వాత వేయాల్సినటువంటి అడుగు, ముందు అడుగు వేయాలంటే ఆ కాంతి చిన్నగా ఉన్నా సరే చాలా పెద్దగానే అనిపిస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది అన్న భావం అబ్బూరి వారి ప్రకటన. మాయలేని మహిమ లేని మానవుడే మన దైవం. అంటే మాయలేని మహిమలేని మానవుడే మన దైవం అని ప్రకటించినటువంటి అబ్బూరి వారి మానవతా దృక్పథం మనిషి మాట మరచిపోయి మనిషి మాట కార్మికులు, కర్షకులు, ధార్మికులు, ధనవతులు విడివిడిగా ఎడపడగా తడబడగా ముడివడగా ఆవరించి తీవరించి అవరోధం కల్పించే ఈ చింత దారిద్ర్యంబు ఎన్నడు మమ్ము వీడిపోవు. ఆలోచనలలో కూడా మార్పు రావాలి. ఇక్కడ చక్కటి ప్రాసతో కూడినటువంటి మన అక్షరాలని వాడారైనా భాష మీద వారికి ఉన్నటువంటి ఒక సాధికారత మనకి తెలుస్తుంది. భావనలో దారిద్ర్యం ఉండకూడదు, మనిషిలో ఉండొచ్చు, కానీ భావం ఎంత గొప్పగా ఉంటే భాష కూడా అంత గొప్పగానూ వస్తుంది అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు అబ్బూరి రామకృష్ణారావు గారు. సరస వచస్సుతో సాహితీ పిపాసువుల్ని తనిపేటువంటి అబ్బూరి చలివేంద్ర అని బూదరాజు రాధాకృష్ణ గారు ఒక కితాబ్ ఇచ్చారు మనకి. బూదరాజు రాధాకృష్ణ గారు భాషా ప్రయోగాలు చేసినటువంటి మహానుభావుడిగా సాక్షాత్కరిస్తారు కదా. అంటే అబ్బూరి రామకృష్ణారావు గారిలో కనిపించినటువంటి ఆ వాక్ సౌందర్యం, భాషా సౌందర్యం, ఛందో సౌందర్యం ఆయన్ని చాలా ఆకర్షించింది. అందుకనే చాలా ప్రశంసించారు ఆయన. అబ్బూరి నా విశ్వవిద్యాలయం అన్నట్ట శ్రీశ్రీ. తను విజ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు అబ్బూరి వారని శ్రీశ్రీ అభిప్రాయపడ్డారు. కుందుర్తి అబ్బూరిని మరొక వైతాళికుడిగా కీర్తించారు. జాతిని, భాషని, గమ్యాన్ని, చైతన్యాన్ని రేకెత్తించి జాతిని మేల్కొల్పడానికి తన కవిత ఒక ఆయుధంగా వాడుతూ పదప్రయోగానికి ప్రాధాన్యతనిచ్చి ఒక శయ్యా సౌందర్యాన్ని, శిల్ప సౌందర్యాన్ని ప్రదర్శించినటువంటి వాడిగా మనకి అబ్బూరి రామకృష్ణారావు గారు కనపడతారు. నండూరి రామ్మోహన్ రావు గారు అబ్బూరి రామకృష్ణారావు గారిలో ఉన్న భాషా పరిజ్ఞానం, వివిధ భాషా పరిజ్ఞానం, మనకి ఆధునిక కాలంలో వచ్చిన కవులందరూ కూడా ఆ రోజుల్లో వచ్చిన వివిధ సారస్వత వాంగ్మయాల్లో నిష్ణాతంగా చదివి అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని ప్రసంగాలు చేశారు, కవిత్వాన్ని ఆలపించారు, దాన్ని కూడా ప్రచారం చేసుకొచ్చారు. అందుకనే సరస వాగ్ధోరణి అబ్బూరి రామకృష్ణారావు గారిదని ప్రశంసింపబడింది. ఎంతమంది మీద అబ్బూరి వారి ప్రభావం ఆ రోజుల్లో పడిందో, వారు అబ్బూరి రామకృష్ణారావు గారు అంటే ఊహాగానము అనే విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారి గురించినటువంటి ఈ వివరాలు కేవలం గుర్తు చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.